వెల్కమ్ టు కీ టాక్స్. ఏపీ రాజకీయాల మీద, ఏపీ రాజకీయ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకురాలు కవిత చేసిన కామెంట్లు రెండు రాష్ట్రాల్లోనూ కలకలం రేపుతూ ఉన్నాయి. Very cool when he's in opposition. The Jagan 2.0, I'm loving it. జగన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ లీడర్. హీ సో కూల్ యాజ్ అపోజిషన్ లీడర్ అని కవిత అనడం వెనుక అసలు ఆంతర్యం ఏంటి? రెండు రాష్ట్రాల్లోనూ విపక్షంలో ఉన్న పార్టీలు కోఆర్డినేట్ అయి పనిచేస్తూ ఉన్నాయా? ఇటు వైసీపీ మధ్య, అటు బీఆర్ఎస్ మధ్య సాన్నిహిత్యం మరోసారి బయటపడిందా? ఈ వ్యాఖ్యల ప్రభావం భవిష్యత్ రాజకీయాల మీద ఎలా ఉండొచ్చు డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద, ఇక్కడున్న నాయకుల మీద కవిత సూటిగా స్పష్టంగా కొన్ని కామెంట్లు చేశారు. జగన్ బలమైన నాయకుడని, పోరాట తత్వం గలవాడని, అలాగే విపక్ష నాయకుడిగా జగన్ కొట్లాడే తీరు తమ పార్టీ వారికి తనకి నచ్చుతుంది అనే కామెంట్లు కవిత చేశారు. అసలు ఈ కామెంట్లకు అర్థమేంటి? తెలంగాణలో బీఆర్ఎస్ కానీ, అటు ఏపీలో విపక్షంగా ఉన్న వైసీపీ కానీ రెండు కోఆర్డినేట్ అయి పనిచేస్తూ ఉన్నాయా? రెండు పార్టీల మధ్య సిమిలారిటీస్ ఉన్నాయా అనే చర్చ మరోసారి జరుగుతూ ఉంది. నిజానికి వైసీపీ బీఆర్ఎస్ కోఆర్డినేట్ అయి పనిచేయడం ఈనాటి విషయం కాదు. దాదాపు 2017-16 టైం నుంచే రెండు పార్టీలు ప్యారలల్ గా వెళ్తున్న దాఖలాలు కనపడుతూ ఉన్నాయి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించడానికి చంద్రబాబు రంగంలోకి దిగి విఫలమైన తర్వాత కేసీఆర్ కి జగన్ కి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది అనే విషయం ఓపెన్ సీక్రెట్. ఇటు వైసీపీ, అటు బీఆర్ఎస్ రెండు బలంగా కొట్లాడేందుకు, అధికార పక్షాలను నిలదీసి నిలేసేందుకు విశ్వ ప్రయత్నం చేయడం కళ్ళ ముందు కనబడుతోంది. నిజానికి రెండు పార్టీల మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. ఏ విషయంలో అయినా సరే స్పష్టమైన వైఖరి తీసుకోవడము జగన్ విధానం అయితే, వైఖరిని సూటిగా ఘాటుగా చెప్పే తత్వం బీఆర్ఎస్ ది, కేసీఆర్ ది. ఇక రెండు పార్టీలకి ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ విషయంలో మాత్రం కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణలో బీఆర్ఎస్ కి కొంచెం బెటర్ కుషన్ ఉంది అనుకోవచ్చు. ఎట్లాగూ అంటే మీడియా పరంగా కానీ, లేదంటే గనక జన సమూహాల్ని ప్రభావితం చేయగలిగే సైద్ధాంతిక, సామాజిక భావజాల వ్యాప్తి చేసే వాళ్ళు కానీ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నమాట వాస్తవం. మీరు చూడండి, కావాలంటే మీడియాలో న్యూస్ పేపర్లు కానీ, మీడియా సంస్థలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి ప్యాసివ్ వైఖరినే తీసుకుంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ కంచె గచ్చబౌలి లాంటి భూ వివాదాలు వచ్చినప్పుడు ప్యాసివ్ గా ఎందుకు అమ్మకూడదు, అమ్మితే తప్పేంటి అనే తరహాలో మాట్లాడుతూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ విధానాన్ని, కేసీఆర్ ని క్వశ్చన్ చేసి, నిలదీసి, తప్పుబట్టి నిందించే సాహసం మాత్రం చేయవు. ఎందుకు అంటే రేపు పరిస్థితులు, రాజకీయం మారి కేసీఆర్ అధికారంలోకి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆలోచన వాళ్ళ మైండ్ లో ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ విషయంలోనూ మీడియా ఐరన్ కర్టెనే వేసేస్తుంది. సాక్షి మీడియాను పక్కన పెట్టండి, ఒకటి రెండు న్యూస్ ఛానళ్లు న్యూట్రల్ గా ఉన్నామని చెప్తూ జగన్ కి సపోర్ట్ చేయొచ్చు కాక, కానీ మెజారిటీ ఆఫ్ ద న్యూస్ ఛానల్స్ కానీ, దాదాపు మిగతా న్యూస్ పేపర్లు అన్ని గానీ జగన్ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా గానీ వైసీపీ విధానాన్నే తప్పుపట్టడము, ఏదైనా సరే సంఘటన జరిగినప్పుడు కూడా దాన్ని రాజకీయ దృష్టికోణంలో చూసి పొలిటికల్ నేరేషన్ తీసుకోవడము అనేది కనిపిస్తుంది. అంటే జగన్ ఇంకా గ్రేటర్ సవాల్ని ఫేస్ చేస్తున్నారు బీఆర్ఎస్ తో పోలిస్తే అనే విషయం అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ నాయకురాలు కవిత చేసిన కామెంట్లు రెండు పక్కల చర్చనీయమవుతున్నాయి. అంటే అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ సిమిలర్ లైన్స్ మీద ఉన్నాయని, చేయి కలిపి కొట్లాడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి అని ఈ కామెంట్లు మరోసారి బయటపెట్టినట్టు అనిపిస్తోంది. మీరేమంటారు? రెండు రాష్ట్రాల్లోనూ విపక్షాల సాన్నిహిత్యం అనేది రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.